సీఎం అయ్యాక తొలిసారిగా నేడు విశాఖకు చంద్రబాబు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. తల్లికి వందనం పథకానికి ఆధార్ తప్పనిసరి అని స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ. నేడు గాంధీ భవన్ కు చేరుకున్న కురియన్ కమిటీ. ఎంపీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం. తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ తప్పనిసరిగా ఉండాలని, లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ తప్పనిసరిగా ఉండాలని, లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని వివరించింది. ఆధార్ నంబర్తో పాటు పాన్, పాస్పోర్ట్, బ్యాంకు పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు లాంటి మొత్తం 10 గుర్తింపు కార్డులు ఏదైనా ఒకటి ఉండాలని పేర్కొంది. పథకం కింద 15,000, స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగు, బెల్ట్, బూట్లు, సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ ఇస్తున్నట్లు తెలిపింది. జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. 11:20 అనకాపల్లి దార్లపూడి దగ్గర పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను పరిశీలించారు. అక్కడి నుండి భోగపురం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. 12:30 నుండి 1:30 వరకు ఎయిర్పోర్టు నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2:30 మెడ్టెక్ జోన్ భవనాల్ని ప్రారంభించారు. 4:50 విశాఖ ఎయిర్పోర్టులో అధికారులతో సమీక్ష చేపట్టారు. 6 గంటలకు విజయవాడకు సీఎం చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. అనకాపల్లి జిల్లా కొప్పగుండుపాలెంలో విద్యార్థిని హత్య కేసు నిందితుడు సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబెల్లి మండలం కొప్పగుండుపాలెం శివార్లో బాగా కుళ్ళిన స్థితిలో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల 6న 9వ తరగతి విద్యార్థిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుడి గాలింపు కోసం 14 పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. ఆచూకీ చెప్పిన వారికి 50,000 బహుమతిని ప్రకటించింది. ఈ క్రమంలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నటీనటులపై అసభ్యకర అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లను మా అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. నటీనటులు వారి కుటుంబ సభ్యులపై అశ్లీలంగా పెట్టిన వీడియోలు, పోస్టులను 48 గంటల్లో తొలగించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి ఛానల్స్ ను మూసివేయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ చిన్నారిపై అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్ ఉదంతంపై స్పందిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేసిన మంచు విష్ణు మహిళల్ని కించపరిచేలా వ్యవహరించిన ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంచు విష్ణు కోరారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేస్తాం. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కొత్త బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని యువతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు జనసేన నేత కిషోర్ ను ఆశ్రయించడంతో న్యాయం చేస్తామని హామీనిచ్చారు. విషయాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లగా యువతి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని పోలీసులను ఆదేశించారు.
చెందిన ఒక పాపని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. స్టేషన్ తీసుకెళ్లి కేసు పోతే మేజర్ అయిన బాలిక 2-3 నెలలు వస్తుందని ఎవరో అసహ్యమైన సమాధానం ఇచ్చారని చెప్పి తల్లిదండ్రులు మాకు సమాచారం అందించడంతో ఇక్కడ చేరుకున్నాం. బాలికల మిస్సింగ్ కేసు ఎంత అఘాయిత్యంగా ఉందో అందరూ తెలుసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కిడ్నాప్లు, మహిళలు కనపడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల పెద్ద మహిళల అక్రమ రవాణా జరుగుతుంది. నిజానిజాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇంట్లో కూడా మగదిక్కు లేక 2-3 మహిళలు ఉన్నారు, వాళ్ళు దబోదిబోబు అంటున్నారు. వెంటనే వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా సిఐ గారిని కోరడం జరిగింది. వీలైనంత త్వరగా డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేస్ చేసి పాప సేఫ్ గా ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని తెలియజేస్తున్నాను. వచ్చే 2 నెలల్లో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునీకరిస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో సౌత్ జోన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని ఆధునీకరించి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా శాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. పేద విద్యార్థులు అలా క్రీడాకారుల యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నారు. కేంద్ర వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఎవరెవరికి ఏ శిక్షణ కావాలో, మెటీరియల్ కావాలో, గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే 2 సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ ఫెడరేషన్ కప్ ను ఇక్కడ ఎంతో ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హాకీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కడప వారికి మరొక్కసారి ధన్యవాదాలు. చేసుకుంది. 8 ఏళ్ల బాలికను 3 మైనర్ బాలురు అత్యాచారం చేసి చంపేసిన దారుణ ఘటన వెలుగు చూడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అత్యాచారం అనంతరం హత్య చేసి మచ్చుమరి ఎత్తిపోతల పథకం కాల్వలో బాలికను పడేశారు. బాలిక మృతదేహం కోసం ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కాల్వలో స్థానికుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి పాల్పడ్డట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆదివారం పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు కొత్త ఇల్లాల గ్రామానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తో అనుమానాస్పద ప్రాంతాల్లో గాలించారు. ముచ్చుమరి ఎత్తిపోతల పంప్ హౌస్ ప్రాంతంలో జాగిలం తిరగడంతో అక్కడే ఏదో జరిగిందని పోలీసులు అనుమానించారు. బాలిక పార్కులో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టడంతో ఈ దారుణం బయటపడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి పర్యటిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ స్థితిగతుల్ని పరిశీలిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారంపై పడింది. గత 3 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కార్మికుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కేంద్రం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న ఆసక్తి, ఉత్కంఠ అటు రాష్ట్ర ప్రజల్లోనే కాకుండా యావత్ దేశంలో నెలకొంది. సంస్థ నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి రాకతో పరిస్థితి మారుతుందా? సెయిల్లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది. లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది. గతంలో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది. లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్డీఏ అధికారాన్ని చేపట్టింది. గతంతో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీలు సైతం బలాన్ని పెంచుకున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలపై పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ తెలంగాణలో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడానికి కారణాలపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ కారణాలపై ఆరా తీసేందుకు గాను ఏఐసీసీ నియమించిన జేపీ కురియన్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ చేరుకుంది. ఇది ఉండదు కాబట్టి సంకేతాలు పోవు కాబట్టి
ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మరి మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మరి జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. గత పాలకులు స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని, ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని బండి సంజయ్ అన్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులని ఆరోపించారు బండి సంజయ్. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని, ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఎర్రచందనం దొంగల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలా మంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు. ఆ అరాచక నయవంచక పాలన పీడ విరగడైంది. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు గారు వచ్చారు. వాళ్ళు నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ సిబ్బంది కానీ అనేక మంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకులు చేసినటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు. అక్రమ దందా, లంగ దందా, లఫంగ దందా, దొంగ దందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. స్వామివారి పవర్ ఎంతో తెలుసు, స్వామివారి శక్తి ఎంతో తెలుసు. సరే 10 సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట కావచ్చు. ఇవాళ ఏమైంది పరిస్థితి? స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి? కాబట్టి ఎర్రచందనం పేరుతోని దొంగదందా చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంత కూడా సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ల పాత్ర ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదో పట్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరల స్థిరీకరణకు రీటైల్ వర్తకులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల త్వరలో చెల్లిస్తామని వెల్లడించారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు వరకు మేము 43,249 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికీ తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు
ప్రతిష్టాత్మక కళాశాల. ఆ కాలేజీలో సీటు దొరికితే ఎంతో అదృష్టంగా భావిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కళాశాలకు చెందిన వసతి గృహం మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. అలాంటి కాలేజీ హాస్టల్లో పురుగుల అన్నం మాత్రమే దొరుకుతుంది. నీళ్లు లేని అపరిశుభ్రత బాత్రూంలతోనే సర్దుకోవాలి. దోమలు, పాములు, పంతులతో భయంగా కాలం గడపాల్సి వస్తోంది. 2023 విద్యా సంవత్సరం నుండి సిల్వర్ జూబ్లీ కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లిపోయింది. నాటి నుండి పరిస్థితులు మరింత దిగజారాయని విద్యార్థులు చెబుతున్నారు. నెల ఫీజులు కడుతున్నా కనీస వసతులు కల్పించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలంటూ క్లస్టర్ వర్సిటీ వీసీ రిజిస్టర్ను నిలదీస్తున్నారు. తీసుకునే ఫుడ్లోనే మా ఫ్యూచర్ హెల్త్ ఆధారపడి ఉంది సార్. అటువంటి ఫుడ్ మాకు అందించట్లేదు సార్. కాలేజ్లో ఏమైనా చికెన్ పెడుతున్నారంటే అది మా ఫెటర్నిటీ అన్న వాళ్ళే సార్. ఇక్కడ చదివిపోయిన సీనియర్సే సార్. ఈ కాలేజ్లో ఎప్పుడు పెట్టలేదు సార్. ఎగ్ మేము వచ్చి 1 మంత్ అవుతుంది. ఇప్పటికి కూడా నిన్న పెట్టారు సార్. ఎగ్ మొన్న అడిగితే నిన్న పెట్టారు సార్. సిల్వర్ జూబ్లీ కాలేజ్ పైన రివర్స్ క్వశ్చన్స్ అలాంటివి అడుగుతారు సార్. ఇంకా అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ లేకపోతే ఫుడ్ వెజిటబుల్స్ కూడా కొన్ని పాడైపోయే వస్తాయి సార్. ఫ్రిడ్జ్ మా మెడిసిన్స్ కోసం యూజ్ చేసుకోవాల్సిన ఫ్రిడ్జ్ వచ్చేసి వాళ్ళ పర్సనల్స్కి వాళ్ళు ఏదో యూజ్ చేసుకోవడానికి వాడుకుంటారు సార్. మా పాటు ఇచ్చారు ₹1 బియ్యము. ఇప్పుడు మళ్ళీ దానికోసమని మేము గవర్నమెంట్కి రాసున్నాము. అది పెండింగ్లో ఉంది. అది వచ్చిందంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వీళ్లకు స్టైపెండ్ అనేటటువంటిది ఒక స్టూడెంట్కు నెలకు ₹1,400 ఇస్తున్నారు. ₹1,400లో మేము వాళ్లకు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి వీటన్నిటిని కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ₹1,400 అంటే ఒక మనిషికి రోజుకు ₹46 వస్తుంది. ₹46కు టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇవ్వాల్సి వస్తుంది. అది ₹1,600కి పెరగడం జరిగింది. జియో నెంబర్ 8 ప్రకారము అది వచ్చి ఒక 6 మంత్స్ దాటింది. దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. వాటినే కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసినాం. అంతేకాకుండా ఈ రిపేర్స్ వాటన్నిటికి కూడా అంటే ఫుడ్. ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డస్ ఏయు రిపీట్ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డస్ ఏ యూటర్న్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ శీర్షికతో మంగళవారం ప్రచురితమైన కథనాన్ని నిరసిస్తూ తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం బీచ్ రోడ్లోని అపు వద్ద ఉన్న డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పత్రికా ప్రతులను దగ్ధం చేశారు. డెక్కన్ క్రానికల్ కార్యాలయం బోర్డుకు నిప్పు పెట్టి లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఎంబీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ 2024 రీటెస్ట్ డిమాండ్ ని వ్యతిరేకిస్తోంది. ఇదే క్రమంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ జూలై 3వ వారంలో నిర్వహిస్తామని, ఈ రీటెస్ట్ నిర్వహించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. పేపర్ లీక్లో కేవలం 47 మంది అనుమాతులు పేపర్ లీకేజీలో కేవలం 47 మంది అనుమానితులేనని ఎన్టీఏ ధృవీకరిస్తోంది. సామూహిక మాల్ ప్రాక్టీస్ జరగలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. నిరాధారమైన అనుమానాల ఆధారంగా పరీక్షను రద్దు చేస్తే మే 5వ తేదీన పరీక్షకు హాజరైన దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై భారం పడుతుందని అభిప్రాయపడింది. అలాగే నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రక్రియను జూలై 3వ వారం నుండి 4 దశల్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఏ అభ్యర్థి అయినా అవకతవకలకు పాల్పడిన తేలితే వారి ప్రవేశాన్ని రద్దు చేస్తామని వివరించింది.